యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. భయపడకు, వెరవకము, నా శక్తితో బలముతో నిన్ను ఆదుకుంటాను. ఏషియా 41:10. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము యేసుక్రీస్తు దేవుని దయయందు మానవుల దయయందు ఆయన వర్ధిల్లెను అని మనం చదువుతున్నామండి. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని దయ, మానవుల దయ రెండిట్లో మనము వర్ధిల్లాలి. మరి మానవుల దయ మనకు అవసరం కదండి. మనుషుల దయ మనకు అవసరం. అంటే ఉద్యోగానికి వెళ్తారు, అప్పుడు ఆ ఆఫీసరు మన మీద దయ చూపించాలనుకుంటాం కదా. సో కాబట్టి మరి మనుషుల దయ మనకు కావాలంటే ముందుగా మనకి దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉన్నప్పుడు తప్పకుండా మనుషుల దయ కూడా మన మీద ఉంటుంది. ఆ విధంగా మనం ఏం చూస్తున్నామంటే దేవుని దయ మనకు ఎప్పుడైతే ఉంటుందో మన విషయంలో అన్ని విషయాలలో మనుషులు కూడా దేవుని దయ, దేవుని కృప, ఆయన నీతిమంతుడు, దైవభక్తుడు అని వాళ్ళు ఏం చేస్తారు, మనుషులు గుర్తించి మనల్ని సహాయం చేస్తారు. అంతేకాదండి, మనకి ఆదరిస్తారు. ఇవన్నీ జరగాలంటే ముందుగా మనకి దేవుని దయ అవసరం ఉండాలి కదా. సో దేవుని దయ ఎవరికి ఇస్తారు అంటే యథార్థ హృదయులకు దేవుని దయ దొరుకుతుంది. అంటే హృదయంలో యథార్థత కలిగి ఉండాలి. ప్రతి మాటలో, చూపులో ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగిన వారంటే దేవుడు గమనిస్తూ ఉంటారని 2 రాజుల దినచర్యలు 16:9 మనం చదువుతామండి ఆ మాట కదా. సో దేవుడు అంటాడు, నా కనుదృష్టి లోకమంతా ఉన్నది యథార్థ హృదయాల పట్ల. యథార్థంగా అంట. రెండోదిగా మనం చూస్తాం, దైవ భీతి గల వారికి దేవుడు ఏమిస్తారంటే తన దయ దొరుకుతుందంట. ఎవరైతే దైవ భీతి కలిగి, దేవుని భయము కలిగి దుష్కార్యములను మీరు వదిలిపెట్టినచో, దేవునికి భయపడి మీరు చెడ్డ మాటలు పలకకున్నచో కదండి, వారికి దేవుని దయ దొరుకుతుంది. అందుకే అంటాడు దేవుడు ఏమంటాడండి, మరి నీతిమంతులను దేవుడంట కనపెడుతూ ఉంటారంట. చెడ్డ దుష్కార్యం దేవునికి భయపడి దుష్కార్యములు చేయకుండా, అన్యాయములు చేయకుండా, మోసాలు చేయకుండా కదండి, రకరకాలైన ఆస్తులను ఆక్రమించకుండా, ఇతరులను చెడ్డ మాటలు పలకకుండా, దేనికోసము దేవుని భయము చేత, మనం ఎప్పుడైతే దేవుని భయం చేత ఉన్న వారికి ఏమిస్తారంట దేవుడు, మానవుల దయ కూడా మనకు దొరుకుతుందండి. మూడోదిగా మనం చూస్తున్నాం, దేవుని దయ ఎప్పుడు దొరుకుతుంది, ప్రార్థించినప్పుడు. దేవా నీ దయ నాకు కావాలని మనం ప్రార్థన చేస్తే ఏం దొరుకుతుంది, దేవుని దయ మనకి దొరుకుతుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని దయ, మానవుని దయ రెండిట్లో మనము వర్ధిల్లాలి. ముందుగా మనం చూద్దాము, మరి ఎవరికి దేవుని దయ వస్తుంది అంటే ఎప్పుడైతే దేవుని దయ నీ మీద ఉన్నప్పుడు మనుషుల దయ కూడా నీకు దొరుకుతుంది. ఎవరికి ఇస్తారని చెప్పాను, దైవ భీతి గల వారికి, దేవుని భయం కలిగి పాపం చేయకుండా నువ్వు ఉంటే దేవుని దయతో పాటు మానవుల దయ కూడా మనకు దొరుకుతుంది. అట్లాంటి ఒక వ్యక్తిని మనము ఆదికాండంలో మనము 39వ అధ్యాయంలో యోసేపుని మనం చూస్తున్నామండి. ఇక్కడ చూసినప్పుడు యోసేపుని అన్నలందరూ కూడా అమ్మేస్తారు. అప్పుడు ఎవరింటికి వెళ్తాడు, అక్కడ మనం చూస్తాం, ఆయన ఆ పొతీఫార్ ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. మనం చదువుతున్నాము ఆదికాండం 39వ అధ్యాయంలో, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. చూడండి, ఎప్పుడు వదులుతామంట, దేవుడు నీకు తోడుగా ఉంటే మనుషుల దయ కూడా మనకు వస్తుంది. ఇక్కడ మనం చదువుతున్నాం ఆదికాండం 39:2లో, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కావునని అతడు వర్ధిల్లెను. ఒక మనిషి వర్ధిల్లాలంటే దేవుని దయ, దేవుని తోడు నీకుంటే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. యోసేపు ఐగుప్తుడగు యజమానుని ఇంటిలో ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉండుటయు, అతడు చేయుచున్న పనులన్నీ విజయవంతములు అగుటయు పొతీఫారు కనిపెట్టెను. చూసారంటే పొతీఫార్ ఇంట్లో పనికి పెట్టుకున్నాడు పొతీఫార్. అయితే ఏం గమనిస్తున్నాడు, యోసేపుకి తోడుగా ఉండుటయు, అంతేకాదు యోసేపు ఏ పని చేసినా ప్రతి పనిలో ఏమొస్తుందంటండి, విజయవంతములు అవుతుందంట. దాన్ని బట్టి ఏం గమనించాడు యోసేపు, ఏం చూస్తున్నాడు పొతీఫార్ అంటే, యోసేపు దేవుని యొక్క దయ ఉంది కాబట్టి, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు అన్నిట్లలో విజయం వస్తుందని చెప్పి ఏం చేశారంటే తన ఇంటి పైన మొత్తం మీద కూడా ఆయనకి సర్వసం పైన అతనికి ఏం చేశారంటే అధికారిగా చూస్తున్నాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, యోసేపు యజమాని అనుగ్రహమునకు పాత్రుడయ్యాడు. ఎప్పుడైతే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు యజమానుడు కూడా యోసేపుకి ఏం చూస్తున్నాడంటే అనుగ్రహం చూపించేయమన్నాడు. ఇంతంతటి నీ మీద నీకు ఒప్పచెప్పేస్తున్నా, నువ్వే మొత్తం చూసుకో. దేవుడు మనతో ఉన్నప్పుడు మానవుల దయ మనకి దొరుకుతుందండి. ఇక్కడ మానవుల దయ, పొతీఫారా దయ ఆయనకి దొరికింది.
రెండోదిగా మనం చూస్తున్నాము ఇతను దైవ భయము కలవాడు అని ముందుగానే చెప్పాము. ఎవరికి దేవుడు తోడుగా ఉంటారు? దైవ భయము కలిగిన వారికి. ఇక్కడ మనం చూస్తున్నాము యోసేపు ఏం చేస్తున్నాడు, తర్వాత ఆ ఇంటిలో పని చేస్తున్నప్పుడు అతని పొతిఫరు భార్య అతన్ని తనతో పాపం చేయమని క్షమించమని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడో చదువుతున్నాము. ఆదికాండం 39:9 ఈ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడూ లేడు, నీవు ఆయనకు భార్యవు కావుననే నిన్నొక్కదానిని తప్ప మిగిలిందంతా నాకు అప్పగించాడు. నన్ను నమ్మి నా యజమానుడు నాకు అప్పచెప్పాడు. నమ్మిన వారికి నేను ఎలా ద్రోహం చేస్తాను? నేను నీతో పాపం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా? కాబట్టి నేను నీ భర్తకి నేను ద్రోహం చేయను. రెండోది, నన్ను నమ్మి నాకు ఇచ్చినటువంటి నీ భర్తకి నేను ద్రోహం చేయను. రెండోది ఏమంటున్నాడంటే, అది పాపం చేస్తే దేవునికి అది ద్రోహము కనుక నేను దేవునికి కూడా ద్రోహం చెయ్యను. చూసారండి, ఎప్పుడైతే మనము కాంప్రమైజ్ లేకుండా పర్వాలేదులే, చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్నదే కదా నువ్వు చేసినప్పుడు ఏం జరుగుద్దండి, మనము దేవుని అనుగ్రహాన్ని కోల్పోతాము. కానీ మనకి నూతన నిబంధనలో పాపం చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని దేవుడి దగ్గర సారీ అడిగి మళ్ళీ ఆ పాపము చెయ్యకుండా మనము నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని కృప మనకు దొరుకుతుంది. కానీ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఆయన కాంప్రమైజ్ కాలే. యోసేపు కాంప్రమైజ్ కాలే. ఆయన దగ్గర ఎవ్వరు లేరు, వాళ్ళ అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు చెప్పలే ఆయనకి. అయినప్పటికీ ఒంటరిగా ఉన్నాడు. అయినప్పటికీ అంటున్నాడు, నేను దేవునికి ద్రోహం చేయను. రెండోది, నీ భర్తకు నేను ద్రోహం చేయను. నాకు నమ్మి ఈ కుటుంబాన్ని నా చేతిలో పెట్టాడు, నమ్మక ద్రోహం నేను చెయ్యను అని ఎప్పుడైతే యోసేపు నిర్ణయం తీసుకున్నాడో అక్కడ ఏం చూస్తున్నామండి, దేవుడు ఆయనకి ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు మనం చూస్తున్నాం, ఆయన జైల్లో వేస్తారు. అక్కడ జైలు అధికారి కూడా ఆయనకి దయ చూపించాడంట. ఎలా చూపించాడు? బికాస్ దేవుడు ఇతనితో ఉన్నాడు కాబట్టి జైలు అధికారికి కూడా అతని మీద దయ కలిగిందంట. అలాగే మనము కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో ఉన్నప్పుడు తప్పకుండా మనుషులకి దేవుడు మన మీద దయ కలిగేలాగా దేవుడే చేస్తారు. చివరిగా మనం ఏం చదువుతున్నామంటే అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 10వ వచనంలో 9-10 మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు యోసేపుకి తోడుగా ఉండెను కనుక కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పవలే కాపాడాను. దేవుడు యోసేపును ఐగుప్తు రాజైన ఫరోకి ప్రీతిపాత్రునిగా చేశారు. చూశారండి, దేవుడు ఉన్నారు కాబట్టి, దైవ భయము కలిగి ఉన్నప్పుడు దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ ఫరో రాజు కూడా యోసేపుని ప్రీతిపాత్రుడిగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంట, దేవుడంట యోసేపుకి తగిన జ్ఞానమునిచ్చి ఆ జ్ఞానం ద్వారా ఫరో రాజుకు వచ్చిన కళను చెప్పడానికి అభిషేకం ఇచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడంటే ఈయనని అక్కడ ఉన్నతమైన తన రాజ్యంలో ఉన్నతమైన అధికారిగా పెడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనని మన జీవితంలో హెచ్చింపు తీసుకొని వస్తాడు. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండడు కదా. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపు దైవ భయము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని దయతో పాటు మానవుని దయ కూడా అతనికి లభించింది. ఎప్పుడైతే మనం భయము కలిగి ఉంటే దేవుని దయతో పాటు మానవుల దయ మనకి దొరికేలాగా దేవుడే మారుస్తారు. కాబట్టి ముందుగా మనకి దైవ భయము కలగాలి. రెండవదిగా అప్పుడు దేవుని దయ మనకు దొరుకుతుంది. కనుక మనము దేవుని దయ, మానవుల దయ, రెండు దయ మనకు అవసరం అండి కదా. మనం పని చేసే చోట మన యజమానుడు మనల్ని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. ఎప్పుడు మెచ్చుకుంటాడు అంటే, నీకు దైవ జ్ఞానం కలిగి నువ్వు అన్ని పనులు చక్కగా చేస్తున్నప్పుడు వాళ్ళు నీకేమిస్తారండి? నిన్ను కూడా మెచ్చుకొని నీకు ఉన్నతమైన ప్రమోషన్ కలగజేస్తారు. కాబట్టి మనం కూడా పనిచేసే చోట ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, భర్త భార్యకు ఉండొచ్చు, నమ్మక ద్రోహం చేయకుండా మనం ఎక్కడున్నాం అక్కడ నీతి నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడి దయతో పాటు మనకి మనుషుల దయ కూడా మన మీద ఉండాలి. అప్పుడు మనము యోసేపులాగా అభివృద్ధిలోకి వస్తాం. ఆయన చూడండి, చిన్న పిల్లవాడుగా అమ్మి వేయబడ్డాడు. అక్కడి నుంచి పొతిఫర్ ఇంట్లో మరి యజమానిగా ఉన్నాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. ఆయన జైలు అధికారి కూడా జైల్లో ఆయన అధికారిగా పెడతారు. దాని తర్వాత మరొక రాజ్యమునకే, ఐగుప్తు రాజ్యంలో మన ఫరో రాజు దగ్గర ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాడు. అంతేకాదు వాళ్ళ కుటుంబానికి కూడా ఆకలితో ఉన్నప్పుడు, కరువుతో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? ఆదుకున్నాడు. అంతేగాని పగ తీర్చుకోలేదు, కక్ష తీర్చుకోలేదు, మన్నించాడు. ఆ విధంగా ఈరోజు మనం ఉన్నప్పుడు దేవుని దయ మన మీద ఉంటే మనుషుల దయ కూడా మనకు దొరుకుతుంది. మనుషులు కూడా మన మీద అనుగ్రహాన్ని చూపిస్తారు. ఈరోజు అట్టి అనుగ్రహం మనందరికీ వచ్చినగాక. ఎక్కడెక్కడ మనకి మనుషుల దగ్గర సహాయం కావాలో
ఈరోజు దేవుని యొక్క కృప చేత మనందరికీ ఆ సహాయం దొరుకునుగాక. నువ్వు ఎక్కడ ఉద్యోగానికి వెళ్తున్నావో, లేకపోతే ఎక్కడ ఏ విషయంలో నువ్వు అడుగుతున్నావో ఆ విషయంలో ఈరోజు మనకి కృప దొరుకునుగాక. ఎవరెవరు వీసాకి వెళ్తున్నారో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు, వారి మనసును మారుస్తాడు. కనుక ఈరోజు దేవుని దయతో పాటు మనుషుని దయ మనకు ఉండాలంటే ముందుగా మనము దైవభక్తి కలిగి నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని దయ మన మీద ఉండి, దేవుని దయ ద్వారా మనుషులు కూడా మన మీద దయని చూపిస్తారు. దేవుడే ఆ కార్యం చేస్తారు. కాబట్టి దేవుడి మీద మనము ఆధారపడదాం. రెండో వ్యక్తిని చూద్దాము. మనము దేవుని దయ మానవుని దయ మనకెప్పుడు దొరుకుతుంది? లూకా 2:52లో రాసిన మాటను మనం ధ్యానిస్తున్నాము. రెండోదిగా మనుషుల దయ దేవుని దయ రావాలంటే ప్రార్థన చేసినప్పుడు కూడా మన జీవితంలో దేవుని దయతో పాటు మనుషుల దయను కూడా మనము పొందుకుంటామండి. అలాంటి ఒక ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్దంటే దేవుని దయ మనకు దొరుకుతుంది. అలాంటి ఒక వ్యక్తిని మనము నెహేమియా అని చూద్దామండి. నెహేమియా గ్రంథంలో నెహేమియా గురించి మనం చదువుతున్నాము. ఈ నెహేమియా రాజు దగ్గర, పర్షియాలో రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పానీయ వాహకుడు అంటారు. అక్కడ పని చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈయన యూదుడు కదా, సో యెరూషలేం గురించి అప్పుడప్పుడు అడుగుతాడు. ఎవరు వచ్చినా యెరూషలేం ఎలా ఉంది, చాలామంది మళ్ళీ తిరిగి వెళ్ళారు కదా ప్రవాసం నుంచి, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారన్నప్పుడు అక్కడ ఒక ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం ఈ విధంగా చదువుతున్నాం. 3వ వచనంలో వాళ్ళు అంటున్నారు, ఏమని చెప్తున్నాడు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే ఏమంటున్నాడంటే, ప్రవాసం నుంచి వెడలి వచ్చిన ఆ నేలపై ఎవరికి స్థిరపడిన వారు నానా యాతనలు అవమానములు అనుభవించుతున్నారు. అంతేకాదు యెరూషలేము ప్రాకారములు నేలమట్టములై ఉన్నవి, నగర ద్వారములు కాల్చి బుగ్గి చేసిరి. ఆ నగరమంతా పాడైంది, ఎండిపోయిన స్థితిలో ఉంది, కూలిపోయిన స్థితిలో ఉందని ఎప్పుడైతే విన్నాడో ఏం చేస్తున్నాడో చూడండి. ఆ మాట వినగానే ఆలకించి నేను నేలపై చతికిలబడి కన్నీరు కార్చితిని. చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఇలా ప్రార్థించాడంట. ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవా యెరూషలేమును దర్శించండి ప్రభువా, అక్కడ ప్రజలు బాధపడుతున్నారు ప్రభువా, అక్కడ నేలమట్టమైనటువంటి గోడలు మళ్ళీ కట్టబడాలి. అలాగే మన జీవితంలో కూడా ఏం గోడలు కట్టాలండి, పడిపోయినటువంటి మనుషులు కట్టబడాలి కదా. అనారోగ్యం చేత, లేకపోతే అప్పు సమస్య చేత, భార్యాభర్తల మధ్యలో మరి అపార్థాల చేత ఎన్నో కుటుంబాలు పడిపోయి ఉండొచ్చు కదా. దేవా ఇలాంటి కుటుంబాలను కట్టండి అని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా మనకు దొరుకుతుందని ముందుగా మనం ఏం చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ మనం చదువుతున్నాము 5-6 వచనాలు. ఆకాశమందున ప్రభు నువ్వు మహాదేవుడవు, నీవనిన మాకు మిగుల భయము, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించు వారితో నీ నిబంధన నిలుపుకుంటావు, కరుణతో కాపాడుతావు. కానీ ప్రభు ఆయన ఏమంటున్నాడంటే చూడండి, దేవా ఇజ్రాయేల్ ప్రజల కొరకు నేను రెయ్యింబవలు ప్రార్థన చేసిన, నా ప్రార్థన ఆలకించు అని వాళ్ళ తప్పులు ఒప్పుకుంటున్నాడు. ఏమంటాడంటే మా ఇజ్రాయేల్ ప్రజలు అపరాధములు చేశాము, మా పూర్వులెల్లలు పాపము చేశాము, దుష్కార్యములు చేశాము. దేవా మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మేము పాటించలేదు, ఆజ్ఞలు పాటించలేదు, అందుకే ఈ స్థితికి వచ్చాము, పడిపోయిన స్థితిలో ఉన్నాం, రోగ స్థితిలో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాము దేవా అని తప్పులను ఒప్పుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తారండి, ఆ మనవిని ఆలకిస్తాడు కదా. ప్రార్థన ద్వారా దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా మనకి దొరుకుతుందని మనం చూస్తున్నామండి. అప్పుడు ఏం చూస్తున్నామంటానా, అప్పుడు రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడంటే, దేవా ఒక మాట అంటాడు, రాజుకి నా మీద దయ చూపించి నాకు లీవ్ ఇచ్చి నేను వెళ్ళేటట్టు చేయి ప్రభా. రెండోది అంటాడు, నాకు లీవ్ మాత్రమే కాదు ప్రభా, నేను ఆ యెరూషలేము గోడలు కట్టడానికి రాజే నాకు సాయం చేయాలా, నాకు కలప ఇప్పించాలా, ప్రయాణానికి ఖర్చు ఇప్పించాలా, అన్ని రాజు ఇచ్చేలాగా మీరు చేయండి అని ప్రార్థన చేస్తాడండి. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడో చూస్తాం. అక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో రాజు అడుగుతాడు, నేను ఊరికి వెళ్ళాలా, ఎందుకు అట్లా ఉన్నావంటే మా యెరూషలేము దేవాలయంలో అంతా పాడిపోయింది, కూలిపోయినవి, నేను ఎట్లా సంతోషంగా ఉంటాను, నేను వెళ్తాను అని అడిగినప్పుడు నా పైన దయ చూపించండి అన్నప్పుడు రాజు అంటాడు, సరే వెళ్ళు, నీకు ఎన్ని రోజులు లీవ్ కావాలా, నువ్వు మరలా ఎప్పుడు వస్తావు? 6వ వచనం అండి. తర్వాత మనం చూస్తున్నాము ఆయన ఏమంటున్నాడంటే ఒక లేఖ రాపిస్తున్నాడు రాజుతో. ఏమని రాపిస్తున్నాడు రాజు, ఒక లేఖ రాయండి, ఏమని, వాళ్ళందరూ కూడా నాకు కలప ఇవ్వాలి, అవసరం యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఎంత కలప కావాలో ఆ కలపను మీ రాజ్యంలో నుంచి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇప్పించండి, అంతేకాదు నా గుర్రాన్ని కట్టుకోవడానికి కూడా నాకు ఆ కలప ఇప్పించండి అన్నప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనం చదువుతున్నాము
దేవుడు నన్ను కరుణించెను కనుక. చూశారండి ఏమంటున్నాడు? మనము 8వ వచనంలో ఆ మాట చదువుతామండి. 8వ వచనంలో నెహెమియా 2:8 మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు కరుణించాడు కనుక రాజు నేను అడిగినదంతా ఏం రాయమంటే అది రాశాడంట. నాకు మీ నగరం నుంచి, మీ రాజ్యం నుంచి ఇది ఇప్పించండి, నాకు ఇది ఇప్పించండి అని అంతా రాశాడంటండి. చూసారా? దేవుడు కరుణించాడు. ఎందుకు? ఆయన ప్రార్థన చేసినందుకు దేవుని కరుణ అతనికి వచ్చినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఈయన అడిగిందంతా రాసేలాగా చేస్తారంట. అలాగే మనము కూడా ఒక చోటుకి వెళ్తే, మనం ఏదైనా ఒక విన్నపంతో వెళ్తాము, లేకపోతే ఒక ఏమంటున్నాము ఒక లెటర్ తీసుకొని ఏదో పర్మిషన్ కోసం వెళ్తాము కదా, ఇల్లు కట్టుకున్నప్పుడు పర్మిషన్, కరెంట్ పర్మిషన్, ఏదేదో వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ప్రభా అది జరగాల ప్రభా, అది రాయేటట్టుగా చేయండి ప్రభా, లేకపోతే నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను ప్రభా, ఈ పని జరిగేటట్టు చేయండి, నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ప్రభా, బీసా ఆఫీసర్ దగ్గర నాకు కరుణ వచ్చేలాగా చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలండి? నెహెమియా ప్రార్థన చేశాడు. కన్నీటితో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు మన పాపాలు ఎప్పుడైతే మన్నించబడతాయో దేవుని కరుణ మన మీదకి వస్తుంది. అప్పుడు దేవుని కరుణతో పాటు దేవుడే మనుషులకి నీ మీద కరుణ పుట్టేలాగా చేస్తాడు. చూసారా? రాజు ఏం కావాలంతా ఇచ్చారటండి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలాగే మనం ఎస్తర్ గారిని కూడా చూస్తాం కదా. ఎస్తర్ గ్రంథంలో ఎస్తర్ ఏం చేసిందండి? ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయింది. ఎందుకంటే ఎవ్వరు కూడా పర్మిషన్ లేకుండా రాజు దగ్గర వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు మేము వెళ్ళాలా, వెళ్ళకపోతే వాళ్ళ ప్రజలు చనిపోతారు, యూదులకి మరణ శాసనం చేయబడింది, ఎలాగైనా వెళ్ళాలా. అప్పుడు ఏం చేస్తుంది? ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి తను ప్రార్థించి అంటది, మీరందరూ కూడా నా కోసం మీరు కూడా 3 రోజులు ఉపవాసం ఉండండి. రాష్ట్రమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దేవా మా మీద ఉన్న మరణ శాసనం కొట్టివేయండి. అలాగే మనము కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మా కుటుంబం మీద ఉన్న మరణ శాసనం, రోగాలు ఉంటున్నాయేమో రోగాలను మీరు కొట్టేయండి, అలాగే కొట్లాటలు ఉన్నాయేమో కొట్టేయండి, తంత్రాలు మంత్రాలు ఉన్నాయేమో కొట్టేయండి, భయం ఉందేమో కొట్టేయండి. ఏదేది దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు సాతాను కట్టినటువంటి ఆ ఈవిల్ కోటగోడలన్నీ కొట్టివేయబడతాయండి. సాతాను కట్టబడినట్టు ఏదైతే మన మనసులో కట్టిందో అది మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆ సాతాను కట్టిన దుర్గము, భయము, కోపము, బంధకాలు, మురికి ఆత్మ అవన్నీ కూడా కొట్టివేయబడి మనకు విడుదల జరుగుతుంది కదా. ఎస్తర్ ప్రార్థన చేసి 3 రోజులు వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తాడు? అప్పుడు అడుగుతాడు. ముందు కోపంగా ఉంటాడు, కానీ దేవుడు అంట రాజు మనసును మార్చెను కనుక ఎస్తర్ అడిగినట్టుగా అప్పుడు ఎస్తర్ ఏం అడుగుతుంది? మా ఇంటికి రండి అని అడుగుతుంది. తర్వాత చెప్తుంది, రాజా ఈ విధంగా మాకు శాసనం అయిందంటే రాజు ఏం చేస్తాడు? ఆ శాసనాన్ని మార్చేస్తాడు. కాబట్టి మన దేవుడు ఏది ఉందో మనం ముందుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దయతో పాటు మనకి మనుషుల దగ్గర నుంచి కూడా దయ దొరుకుతుంది. నీకు ఎవరెవరు సాయం చేయాలనుకుంటున్నావు, నీకు ఏది కావాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ మనుషుల మనసును మార్చి మనకు దయ, కనికరము, కృప దొరికేలాగా దేవుడు చేస్తారండి. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన నమ్ముకున్న వారికి మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నామండి. ఇర్మియా 17:5 ఏమంటుందంటే, నన్ను విడనాడి నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. అంటే మనము ఒక్కసారి ప్రార్థన చేయం, దేవుడి మీద అడగము, డైరెక్ట్గా మనుషుల దగ్గరికి వెళ్ళిపోతాం కదా. సో ఏమంటున్నాడు దేవుడు చూడండి, నన్ను విడనాడి నరుని నమ్మువాడు ఏంటంట? నరమాత్రం మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. వాళ్ళు ఎలా ఉంటారంటండి? ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వారు. అంటే వారికి ఏం దొరకదు మనుషుల దగ్గర నుంచి. 10 సార్లు పోతారు, అయినా కానీ వాళ్ళకి ఏమంటారు దాని పర్మిషన్ దొరకదు, లేకపోతే సిగ్నేచర్ కాదు కదా. అట్లా అంటున్నాడు. ఇంకేమన్నారు చూడండి, అతడు తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరగని చౌటి పొరలో ఎదిగినట్టుగా ఉంటాడంట. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, దేవుణ్ణి నమ్మి మనం నీతిగా ఉన్నప్పుడు, దైవ భయం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్దంట? కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానని నేను దీవిస్తాను. ఎవరెవరైతే దేవుని మీద ఆధారపడినప్పుడు చూడండి, ప్రభువుని నమ్మి నాపై ఆధారపడి, దేవా నీ కృప, నీ కనికరం దయచేయండి, మా పాపాలు కొట్టేయండి, మాకు నాయన రాజు మీద దయ కలగాలి, వీసా ఆఫీసర్ మీద దయ కలగాలి, లేకపోతే పర్మిషన్ ఎవరి దగ్గర కావాలో, ఏ కోర్టు కేసు కొట్టివేయబడాలో జడ్జికి నాయన ఈరోజు మాట్లాడండి, జడ్జితో ఆ కోర్టు కేసు కొట్టివే నాకు న్యాయం చేయండి ప్రభా అని మనం అడిగినప్పుడు పరలోకమందున్న తండ్రి మన తరపున ఆయన యుద్ధం చేస్తారు. అప్పుడంటే ఎట్లా ఉంటామంట చూడండి, దేవుడి మీద ఆధారపడే వారు ఎలా ఉంటారంట? ఏటు ఒడ్డున నాటిన వారు చెట్టు వలే ఉంటారంట. రెండోదిగా అంటున్నాడు, ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు చొచ్చించిన వారుగా ఉంటారంట. నీటి వద్ద నాటిన చెట్టులాగా బెట్టకు భయపడరు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, వానలు కురియకున్నా చింత లేదు. ఎందుకు? ఎల్లప్పుడూ
ఫలిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దేవుడే వారికి సర్వస్వం కనుక దేవుడు ఏం చేస్తారండి, కార్యాలు చేస్తారు. కాబట్టి మనం చూస్తున్నాము దేవుని దయ, మనుషుల దయ మనకు కావాలంటే ముందుగా మనము దేవుని దయ పొందుకోవాలి. దేవుని దయ ఎవరికి ఇస్తారని ధ్యానించాము, దైవ భయము కలిగినటువంటి వారికి. యోసేపుని మనం చూసాము. రెండోదిగా మనం చూసాము, ప్రార్థన చేసినప్పుడు దేవుని దయ మనకు తొలగి దేవుడు మనకి, మనుషులు కూడా మన మీద దయ చూపించేలాగా చూస్తారని నెహెమియా, ఎస్తరు గురించి ధ్యానించాం. మూడోదిగా మనం చదువుతున్నాము, ఇంకా ఎవరికి దేవుని దయ దొరుకుతుందంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారికి దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా దొరుకుతుందండి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని కృప మన మీద ఉండి మనుషులు కూడా ప్రతి విషయంలో మనకి తోడ్పడేలాగా మరి ఉంటారండి. మనం చూస్తున్నాం ఎలీషా ప్రవక్తను చూద్దాం. ఎలీషా ప్రవక్తను మనం చూసినప్పుడు 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఏం చూస్తామంటే అక్కడ కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఏం చేస్తాడు ఎలీషా ప్రవక్త, అక్కడ ఒక విధవరాలు వచ్చి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అయ్యా నా భర్త కూడా ప్రవక్తే, కానీ మేము ఇప్పుడు అప్పు సమస్యలో ఉన్నాము, అప్పు వాళ్ళు వచ్చి మరి నా పిల్లలను తీసుకెళ్తున్నారు, దయచేసి మాకు సహాయం చేయమన్నప్పుడు ఎలీషా ప్రవక్త కాబట్టి ఏం చెప్తాడంటే ఆయన, అమ్మ మీ ఇంట్లో ఏముంది, నూనె ఉందా, పర్వాలేదు, ఆ కొంచెం నూనెని అనేకమైన దుత్తలు పక్క ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఒట్టి దుత్తలన్నీ తీసుకొని వచ్చి తలుపులు వేసుకొని మీరేం చేయాలి, ఆ నూనెని అన్నిట్లలో నింపండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనకు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు తలుపులు మూసుకొని పరలోకమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసే రహస్యమందున నీ తండ్రి నీ అవసరాలు తీరుస్తాడు. వాళ్ళకేం చెప్తున్నాడు, పక్కనున్న దుత్తలు, ఒట్టి దుత్తలు అంటే ఏంటండి అంటే పక్కన ఉన్నటువంటి అందరినీ కూడా ప్రార్థన లేకుండా ఉట్టిగా ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఉట్టిగా వాళ్ళ ఇంట్లో ఏం చేయాలో తెలవట్లేదు కదా, వాళ్ళందరినీ పోగు చేసి పరిశుద్ధాత్మ అందరూ పొందుకునేలాగా మీరు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, అందరి సమస్యలు తీరిపోతాయి. కాబట్టి మన ఇండ్లలో ప్రార్థన జరిగేలాగా మనం చూడాలి. ఇదంతా ఎవరు చూస్తున్నారు అండి, అక్కడ మనం చూస్తున్నాము షునేమీరాలటువంటి షునేమి స్త్రీ అని రాస్తారు కదండి. షునేమ్ అంటే పట్టణం పేరు. అక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంట, ఆ స్త్రీ వచ్చినప్పుడు మనం చూస్తున్నాము ఆమెకి ఒక అవసరం ఉందండి. ఆ అవసరంలో ఏం చూస్తున్నామంటే ఆ వనితకి ఆమె ఆ ప్రవక్త మీద ఉన్న అభిషేకం చూసి ఆమె ఏం చేస్తుందంటే ప్రవక్తను తన ఇంటికి రమ్మని బతిమిలాడినప్పుడు ఆ ఇంటికి వెళ్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ భర్తతో మాట్లాడయ్యా ఈయన ప్రతిసారి వస్తున్నాడు, ఈయన దైవభక్తుడు కనుక ఇతనికి ఒక ఇల్లు ఒక గది కట్టిస్తామని ఏర్పాటు చేసింది. అభిషేకం ఏం చేస్తుందంటే మనకు దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా మనం పొందుకునేలాగా చేస్తారు. కాబట్టి ఈరోజు మనము ముందుగా దేవుని దయ మనకు ఉండాలంటే దైవ భయము కలిగి దేవుని యందు మనం ఆజ్ఞలు పాటించేవారిగా దేవుని దగ్గర మనం ఉపవాసం ఉండి ప్రార్థించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన కరుణ గలవాడు కనుక మనకి ఇస్తాడు. మూడోదిగా పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తుందంటే అందరి దయ మనం పొందుకునేలాగా చేస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవ, యేసయ్య మీరు ఏ విధముగా లూకా 2:52లో దేవుని దయ మానవుల దయ ఎందు మీరు వర్ధిల్లినట్లుగా ఈరోజు ప్రభా మేమందరం కూడా తండ్రి దేవుని దయను పొందుకున్నట్లుగా దైవా మాకు సాయం చేయండి. మేమందరం ప్రభా దైవ భయంతో ఉండునట్లుగా ఈరోజు ప్రభా ఒక్కొక్కరిని కూడా ప్రభా మా హృదయములు, మనసులు, తలంపులు మార్చి నూతన హృదయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం. దేవా ఎక్కడెక్కడ మనుషుల దయ కావాలో ఆ దయ దొరుకునట్లుగా మీరు సాయం చేయండి. ఎవరెవరు ఈరోజు ప్రార్థన చేస్తూ నీ పాదములను పట్టుకొని నీ సన్నిధులు ఎవరు అడుగుతున్నారో దేవా నాకు ఉద్యోగం కావాలని అడుగుతున్నారేమో ప్రభా, వెళ్ళినప్పుడు ఆ వీసా ఆఫీసర్కి వీరి మీద దయ పుట్టినట్లుగా చేయండి ప్రభా. ఎవరైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నాకు స్వస్థత కలగాలని అడుగుతున్నారో అందరికీ కూడా మీరు స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో ప్రభా, కోర్టు కేసులు కొట్టివేయబడి నీతిగల న్యాయాధిపతిగా న్యాయం జరిగించండి ప్రభా. ఈరోజు వారికి సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎవరు వీసాలకు వెళ్తున్నారో వీసా ఆఫీసర్ మీద బిడ్డలకు దయ పుట్టేలాగా చేయండి ప్రభా. ఎవరైతే కొట్లాటలు ఉన్నాయో మాకు సమాధానం కావాలా, న్యాయం కావాలంటున్నారో అక్కడ సమాధానం జరిగేలాగా సాయం చేయండి ప్రభా. ఎవరెవరికి ఏ విధమైన సహాయం అవసరము ప్రభా నీ దయతో పాటు మనుషుల దయ కూడా దొరికేలాగా సాయం చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించండి, దీవించండి. ఎవరికి ఎక్కడ కృప కావాలో నీ నామంలో నీ కృపతో పాటు మనుషుల కృప కూడా దొరుకున్నట్లుగా ఈరోజు చేసి మా ప్రార్థనలన్నీ ఆలకించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.